నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి, ఎట్టి ఏగత లేని మమ్మల్ని తండ్రి నీ కృప చేత నీ బలము చేత మమ్మల్ని రక్షించి నీ దయ వలన తండ్రి మమ్మల్ని తండ్రి సజీవుల లెక్కలో ఉంచి తండ్రి దేవా, నువ్వు చూపిన ప్రేమకు తండ్రి నిండు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, మరి ముఖ్యంగా తండ్రి నీ వాక్కుల్లోకి వెళ్ళుచుండగా పరిశుద్ధాత్మను సహాయం మాకు అనుగ్రహించండి. మేము మాట్లాడబోతుండగా నాయన మా సొంత ఆలోచనలతో కాక నీవిచ్చే వాక్కులతో మేము మాట్లాడి నీ బిడ్డల దేవ బలపరిచేటట్లు బలవంతులుగా ఉండేటట్లు సహాయాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ దేవా, ఇదిగో నాయన ఏదో చెప్పిన మాటలను తండ్రి వ్యర్థపరచుకోకుండా నాయన బలమైన మాటలను మేము సాధకం చేసుకుని మా హృదయాలను మేము సిద్ధపరచుకునేటట్లు సహాయాన్ని అనుగ్రహించి మా ప్రభువులు ఒక రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామని ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సరే, ప్రేమన వర్లారా, మన ప్రభువులు ఒక రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. తండ్రి అయిన దేవుడు మనల్ని ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి సజీవ లెక్కలో ఉంచి మనల్ని అందరిని కూడా తనలో ఉన్న ప్రేమను వెల్లాడిపరిచి ఆయన ఎలాంటి కొరత లేకుండా మనల్ని కాచి కాపాడుతూ మరి అనేకమైన రీతుల్లో మనం ప్రమాదాల్లో చిక్కున్నప్పటికీ దేవుడు మనల్ని ఏ అపాయం లేకుండా ప్రతిరోజు గృహాలకు చేర్చుకుంటూ మన గృహాల్లో సంతోషంగా ఉంటున్నాము. అందుని బట్టి దేవునికి నిండు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మాట్లాడబో అంశం ఏమిటంటే, మనుషుల వలన విసర్జింపబడిన వారు ఎవరు అని మనము పెట్టుకోవడం జరిగింది. వారంకు 2 రోజుల్లో జరుగుతున్న క్లాసు అద్భుతమైన రీతిలో దేవుడు జరిపిస్తున్నాడు. మరి మనమందరూ కూడా ప్రతి ఒక్కరూ దేవుని మాటలు వింటూ దేవుని మార్గంలో నడుచుకోవాలని చాలా ప్రయత్నం చేయడం జరుగుతుంది. దేవుడు అవకాశాలను కూడా మనందరికీ ఇస్తున్నాడు. అందులో నేనొకడిని. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా నా జీవితాన్ని అర్ధాంతంగా లోకంలో కలిసిపోతే మాత్రం చాలా ఘోరంగా ఉంటుందని దేవుడే మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మేల్కోవాల్సిందిగా దేవుడు అవకాశాలను ఇస్తున్నాడు ప్రేమన వర్లారా. అందుకే ఈ యొక్క అంశం ఎందుకు పెట్టడం జరిగిందంటే, మనుషుల వలన విసర్జింపబడిన వారు ఎవరని మనం ఆలోచన చేస్తే, మరి మనుషుల వలన విసర్జింపబడిన వారు ఈరోజు భూమిని చాలామంది ఉన్నారు. ఒకరి నుంచి ఒకరిని విమర్శించుకోవడము, ఒకరి నుంచి ఒకరు విసిరివేయబడము, భూమి మీద చాలా జనాంగము ఉంది ప్రేమన వర్లరా. ఆ జనాంగం అనుకుందామా, ఒకరి నుంచి ఒకరిని విమర్శించుకోవడం, ఒకరి నుంచి ఒకరిని అనుకోవడం, ఒకరి నుంచి ఒకరిని హేళన చేయడం, విసర్జించి వేయడం, ఒకరి నుంచి ఒకరు అసహించుకోవడము, అంటే ఈ సమాజంలో ఉన్న వాళ్ళని అనుకుందామా? కాదు ప్రేమన వర్లరా. అందుకే బైబిల్లో ఒక మాట మనం చూసుకున్నట్లయితే ఏమనంటే, కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనంలోన మనం ఆలోచన చేస్తే, కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం 7వ వచనం కాడ నుంచి మనం ఆలోచన చేస్తే ఏమని ఉంటుందంటే, నన్ను చూచి వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహాసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము. ఆయన వారిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టడు కాదు, ఇష్టడు కదా. ఆయన వారిని తప్పించినేమో అందురు. ఆయన వానిని తప్పించినేమో, ఆయన
వానిని తప్పించినేమో. ఇక్కడంక ఈ సందర్భము చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రేమనవర్లారా. ఈ విషయాన్ని మనము ఆలోచన చేస్తే ఆ వచనాలను బట్టి మనకు అర్థమయ్యే కొలది ఏమనుకుంటున్నామంటే, ఇది ఎవరు కీర్తన అనుకుంటున్నామంటే దావీదు కీర్తన కదా అనుకుంటున్నాం. దావీదు గారే అక్కడంక రాస్తూ అక్కడంక కొన్ని విషయాలను ఏమని వ్యక్తపరుస్తున్నాడంటే, చదువు అప్పుడు ఒకసారి మరి. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహాసించుచున్నారు. నన్ను అపహాసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము. ఆయన వారిని విడిపించునేమో. వాడు ఆయనకి ఇష్టడు కదా. వాడు ఆయనకు ఇష్టడు కదా. ఆయన వారిని తప్పించునేమో అని ఈ కీర్తన గారు మాట్లాడుతున్నారు ప్రేమనవరా. అందుకే ఈ వచనాలను చూసి మనము ఏమనుకుందాం? ఇప్పుడు ఈ వచనాలు చూసి మనిషినా కాదు. ఇక్కడంక ఒక మాట చదివిస్తాను. ఏమనంటే, ఒకసారి మత్తయి సువార్తలోకి యేసుక్రీస్తు వారిని ఏమని చేస్తున్నారంటే, అక్కడ ఉన్న భక్తులు అక్కడ యేసుక్రీస్తు వారిని సిలివేస్తున్నప్పుడు చాలా ఘోరంగా విమర్శించడము, చాలా ఆయనను బాధ పెట్టడము, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నప్పుడు ఇక్కడంక ఏమని ఉంటుందంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 8 కాడ నుంచి చదువు. అందువలన నేటి వరకు ఆ పాలు రక్తపు అందువలన నేటి వరకు 7వ వచనమా? అందువలన 8వ వచనం. అందువలన నేటి వరకు ఆ పాలపు రక్తపు ఫలము అనబడినది. అప్పుడు విలువ కట్టబడిన వాణ్ణి అనగా ఇశ్రాయేలు వెండి నాణ్యములు తీసుకొని ఇశ్రాయేలు కొందరు విలువ కట్టమని క్రయధనమైన 30 వెండి నాణ్యములు తీసుకుని ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరవాణి ఫలమునికి ఇచ్చిరి అని ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా చెప్పబడిన మాటలు నెరవేరు. ఇప్పుడు కింద 11 యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి యూదుల రాజువా నీవేనా అని ఆయన అడగగా యేసు అతను చూచి నీవన్నట్టేనే అనెను. అందుకు ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇవ్వలేదు. కాబట్టి పిలాతు నీ మీద నేరము మోపుచున్నారు, నీవు వినలేదా అని ఆయన అడిగను. అయితే ఆయన ఒక్క మాట అయినను అతనికి ఉత్తరం ఇయ్యలేదు. గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడతాడంట అధిపతి. ఈ కీర్తనల గ్రంథంలో చదివిన మాట ఈ యేసుక్రీస్తు ఆయన గురించి ప్రేమనవర్లారా, ఈయన గురించి అక్కడానికి ఏమని ఉంటుందంటే, దేవుడే ఆయన తప్పిస్తాడంట. ఆయనను ఎలా తప్పిస్తాడంటే దేవుని ఇష్టానుసారమైన ఈయన యేసుక్రీస్తు. అందుకే దేవుని ఇష్టానుసారంగా బ్రతికిన వారిని ప్రతి ఒక్కరిని తప్పించగలుగుతున్నాడంటే నిజంగా అంటే ప్రమాదకరమైన స్థలంలో ఉన్నప్పుడు ఆయన కంపల్సరిగా తప్పిస్తాడని ఎటువంటి అపనమ్మకంతో లేక బలమైన నమ్మకంతో మనం బ్రతకగలిగినట్లయితే కంపల్సరిగా దేవుడు బ్రతికిస్తాడు. ఇక్కడ అంటే యేసుక్రీస్తు వారిని సిలువ గట్టానికి వెళ్తున్నప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఆయనను చాలా ఇబ్బందికరమైన హింసలు పెడుతున్నప్పుడు, చాలా అపహారమైన నిందలు వేస్తున్నప్పుడు, చాలా బాధలు పెడుతున్నప్పుడు ఆయనని ఏం చేస్తున్నాడంటే
ఇక పలు రకాల బాధలు పెడుతున్నారు ప్రేమన వర్లరా. అందుకే ఇక్కడంక యేసుక్రీస్తు వారిని ఎవరు బాధపడుతున్నారని మనం ఆలోచన చేస్తే యూదులు పరిచయాలు చాలా ఘోరంగా పెడుతున్నారు. ఆయన వచ్చినది ఏమిటి నిమిత్తం అంటే తండ్రి పని ప్రకారం జరిగించాలని, తండ్రి చెప్పిన పనిని పూర్తి చేయాలని యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు ప్రేమన వారు. అందుకే ఆయన కొరడాలతో కొడుతున్నప్పుడు, ఆయన్ని హింసిస్తున్నప్పుడు, ఆయనను హేళన చేస్తున్నప్పుడు నిజంగా అంటే ఆయన ఎంత బాధపడుతున్నాడంటే అంత బాధపడుతున్నాడు. ఈరోజు మనం దేవుడు ఏమి బాధ లేకుండా కాచి కాపాడుతున్నాడు. అయినా దేవుని కొరకు మనం బ్రతకట్లేదంటే యేసుక్రీస్తు వారికి ఉన్నంత శ్రమలు మనకు కూడా ఉంటే నిజంగా అంటే దేవుని నమ్ముకోలేము. ఆయన ఏం చేస్తున్నాడు? కొరడాలతో కొట్టినా భరించుకుంటున్నాడు, ఉమ్మి వేసినా భరించుకుంటున్నాడు, అపహాసం చేసినా భరించుకుంటున్నాడు, పలు రకాలు నిందలు పడినా కూడా ఆయన నేను పడినది ఎవరి నిమిత్తము నా తండ్రి చెప్పిన పనిని పూర్తి చేయాలని బాధ అనుభవిస్తూ కన్నీరు మున్నీరు కార్చుకుంటూ రోదనతో ఆయన భూమి మీద వేతనను అనుభవించాడు ప్రేమన వర్లారా. ఆ వ్యాధిని ఆ బాధను ఏ రోజైనా మనం అర్థం చేసుకుంటున్నామా? ఏ రోజైనా ఆయన్ని పడుతున్న బాధను ఇదిగో ఆయన నా నిమిత్తం కదా పడుతున్నాడు బాధలు, ఆయన నా నిమిత్తం కదా గాయం పడుతున్నాడు, ఆయన నా నిమిత్తం కదా ఇన్ని నిందలు పడుతున్నాడని మనం అర్థం చేసుకుంటున్నామా? ఆయన పడవలసింది బాధలు ఎవరు నిమిత్తము కాదు, మన నిమిత్తమే. అందుకే మనుషుల వలన విసర్జింపబడిన వారు ఎవరు ఆయన మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారిని ఎంత చిత్రహింసలు కాదు, ఆయన చిత్రహింసలు చూస్తే చాలా ఒళ్ళు అంత గొగ్గురికలు పొడుస్తావు ప్రేమన వర్లారా. ఈరోజు మనం బ్రతుకున్నామంటే ఆయన దెబ్బల వల్లనే మేము బ్రతుకున్నామా? మనం ఆరోగ్యకరంగా ఉన్నామంటే ఆయన దెబ్బలే కారణం. అందుకే ఏమని అంటున్నారంటే ఒకసారి యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో మనం చదివినట్లయితే ఒకసారి చదవండి. అక్కడంక చాలా అద్భుతమైన మాటలు ఉంటావు ప్రేమన వర్లారా, చాలా అద్భుతమైన మాటలు ఉంటావు. ఏమనంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయము యెషయా గ్రంథము మొదట వచ్చిన కాడ నుంచి చదువప్ప. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మును? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడును. లెక్క మొక్కవలెను లేత మొక్కవలే ఎండిన భూమిలో లేత మొక్కవలె ఎండిన భూమిలో మొలుచున మొక్కవలే అతడు ఆయన ఎదుట పెరుగును. అతనికి స్వరూపమైనను ఏమంట? స్వరూపమైనను ఆయనకు స్వరూపమే లేదంట, లేదు. ఆయనకు స్వరూపము లేదంట. ఇంకా ఆయనకు స్వరూపము లేదును, సొగసైనను లేదు. మనం అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపమే లేదు. అతడు తునీకరింపబడినవాడు ఆయన, మనుషుల వలన విసర్జింపబడినవాడు, వ్యసనాకాంతుడుగా వ్యాధి అనుభవించువాడుగాను, మనుషులు చూడనల్లవాడుగా నుండెను. అతను తునకరింపబడినవాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతేమి నిశ్చయముగా అతడు మన రోగమును భరించెను. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను. అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధ అనుభవింపబడిన వానిగాను శ్రమనొందిన గాని మనం అతనిని ఏమి ఎంచితిమి.
మన అతిక్రమములను మన అతిక్రమములను మన అతిక్రమముల క్రియలను బట్టి మన అతిక్రమముల క్రియలను బట్టి అతడు అతడు గాయపరచబడును. మన దోషములు మన దోషములను బట్టి నలగొట్టబడి నలుగుగొట్టబడును. మన సమాధానం దారమైన శిక్ష అతని మీద పడును. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగును. ఎంత విట్టూరమైన మాటలు ప్రేమనవర, ఎంత అద్భుతమైన మాటలు. ఈ మాటలు వింటున్నప్పుడు మనం ఏదైనా వ్యసనానికి గురవుతున్నప్పుడు ఆయన మన వ్యసనానంగా తీసుకున్నాడంట. ఆయన వ్యసనకాంతుడుగా ఆయన మిగిలిపోయాడంట. ఆయన మనకి సమాధానం కలగాలని ఆయన గాయపడుతున్నాడంట. అందుకే ఇప్పుడు ఈయనని ఏం చేశారంట, అప్పుడున్న జనాంగం అంటే విసర్జింపవేయబడ్డారంట, నలగొట్టబడ్డారంట, వేలన చేశారంట, బూతులాడారనంట, అనరాన మాట ఆడారనంట, ఎగతాళి చేశారనంట. ఎన్ని పలు రకాలమైన విధాలు చేసినా కూడా యేసుక్రీస్తు వారు ఏం చేశారు? భరించుకున్నాడు. యేసుక్రీస్తు వారు భరించుకున్నాడు కాబట్టే మనకి ఈరోజు ఏమై ఉన్నది? రక్షణ దొరికేదే. ఆయన కూడా భరించుకోలేకపోతే మనం ఏమై ఉండేవాళ్ళమో మనకే తెలియదు. అందుకే ఇశ్రాయేలు జనాంగము దేవునికి ఎంతగా వ్యతిరేకంగా బ్రతికేవాళ్ళంటే చాలా వ్యతిరేకంగా బ్రతికేవాళ్ళు. చాలా ఇబ్బందికరమైన పనులు చేసేవారు, దేవునికి కోపం వచ్చే పనులు చేసేవారు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు. ఆదాము మొదలుకొని మోసే వరకు ఆదాము మొదలుకొని ఈనాటి వరకు ఎలా ఉండారంటే దేవునికి తిరుగుబాటు చేసేవారే ఉన్నారు తప్ప దేవునికి లోబడే మనుషులు అంటూ లేరని బైబిలే ఖండితంగా చెప్తుంది ప్రేమన వర్లరా. ఆదాము మొదలుకొని ఈ రోజు వరకు దేవునికి తిరుగుబాటు అంట, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతారంట, దేవునినే ఏం దేవుడు అంటారంట. అలాంటి ఉన్నప్పటికీ ఈరోజు మనకి యేసుక్రీస్తు వారు ఆయన మధ్యవర్తిగా ఉండి ఆయన మనకి ఏం చేశాడంటే మన పాపాలన్నీ తూడ్చి దేవునితో సమాధానం పడేటట్లు మనకి మధ్యవర్తిగా మిగిలి ఉన్నాడు ప్రేమన వర్లరా యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన లేకుంటే మనం దేవునితో సమాధానం పడేవాళ్ళం కాదు. ఆయన ఉండడం వలన ఏమై ఉండదంటే సమాధానం పడి ఉన్నాం, భూమిని బ్రతికున్నాం, ఆరోగ్యకరంగా జీవిస్తున్నాము, పలు రకాలమైన మన పనులు చేసుకుంటున్నాం, మన కుటుంబాల్లో జీవిస్తున్నాం, హాయిగా జీవితాన్ని గడుపుతున్నాము తప్ప దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడబోతున్నాడు, ఈరోజు ప్రార్థన చేయబోతున్న నా జీవితం ఎట్టబోతుంది, ఈరోజు బైబిల్ చదువుకుపోతే ఈరోజు నా జీవితం ఎట్టబోతుంది, ఈరోజు క్లాసుకు పోకపోతే నా జీవితం ఎట్టబోతుంది, ఈరోజు నేను ఆరాధనకి వెళ్ళిపోతున్న జీవితం ఎలా ఉన్నదని ఒక్కసారి మనం పరిశోధన చేసుకుంటే నిజంగా అంటే మన జీవితం ఎలా ఉండేదంటే గాఢాంధకరమైన లోయలో మునిగిపోయిన వారం ప్రేమన వర్లరా. గాఢాంధకరం. ఆ గాఢాంధకరం ఎలా ఉన్నదంటే ఒకసారి ఇశ్రాయేలు జనాంగం మనం ఆలోచన చేస్తే వాళ్ళు ఎలా ఉండారు అంటే ఆ నొప్పులు ఫరో రాజు ఏదైతే బాధ హింస పెడుతున్నప్పుడు ఆ నొప్పులు భరించలేక మూలుగేవాళ్ళంట. ఆ మూలుగులు ఎవరు వినేవాళ్ళు లేక దేవుడే ఆ మూలుగులు విని దేవుడు ఏం చేశాడంట, మోషేని పంపాడంట. మోషేని పంపి ఇశ్రాయేలు జనాంగం ఏం చేశాడు? రక్షించాడు ప్రమాణ. ఈరోజు యేసుక్రీస్తు వారు కూడా మన పాపాలని ఎవరు ఇడిపించే వాళ్ళు లేరు, యేసుక్రీస్తు వారు తప్ప. ఆయనే మనకి మధ్యవర్తి, ఆయనే మోక్షకుడు, ఆయనే మార్గం, ఆయన ద్వారా మనం రక్షణ పొందవలసింది పోయి ఈరోజు పలు రకాలమైన సేవకుల మీద నిందలు వేయడము, సేవకుల మీద అనరాని మాటలు అనడము, చెప్పేవాళ్ళ మీద నిందలు వేయడము, ఈరోజు అలా మాట్లాడడం వల్ల మనకి ఏమైనా ఒరుగుతుందని మనం ఆలోచన చేస్తే నిజమని నేను నమ్ముకోవడం అంటూ ఒకటే ప్రేమన వల్ల ఎవరు నన్నుకోవడం వల్ల మనం ఒరిగేది లేదు, ఏమేం ఒరిగేది. మనము మొరపెట్టవలసింది ఒకటి ఏమనంటే, తండ్రి నీవు భూమి మీద నమ్మకంతో నన్ను పంపి ఉన్నావు, నేను నీ కొరకు నమ్మకంతో బ్రతికి నీ ఉండే మహాలోకానికి చేరాలన్న ఒక బలమైన నిర్ణయం మన జీవితంలో తీసుకుంటున్నా తప్ప బ్రతకగలం ప్రేమన వల్ల ఏముండదు. ఈ చిన్న జీవితంలో ఈయన ఇలా కొట్లాడుకోవడము వల్ల మనకు ఒరిగేదంటూ ఏమి లేదు ప్రేమన. అందుకే
ఈ వేదల మధ్య, ఈ రంకెల మధ్య యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే, అయ్యా మీరు మోయవలసిన పాపము, మీకు పడవలసిన దెబ్బలు, మీకు ఇదిగో గాయపడవలసిన గాయములు నేను భరించుకుంటున్నానని యేసుక్రీస్తు వారు స్వయంగా అంటున్నాడు. ప్రేమన వారా, ఈరోజు మనం అర్థం చేసుకోగలుగుతున్నామా? ఎన్ని రోజులు పాపపు బంధకాల్లో మునిగిపోదాం, ఎన్ని రోజులు ఆ బంధకాల్లో పాపపు సంఖ్యల్లో మునిగిపోయి ఈ లోకంలో మగ్నమైపోదాం. ప్రేమన వారా, ఎన్ని రోజులు వాడు దుష్టుడేమో మనల్ని బంధిస్తుంటాడు. మనమేమనుకుంటున్నామంటే మనకు తెలియదు. మనం ఏమనుకుంటున్నాము, హాయిగా బ్రతికేస్తున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము, వాక్యం వింటున్నాం అనుకుంటున్నాము. మన బ్రతుకంతా కూడా సోమర్తనంలో వాడు ముంచి వేసాడు. ప్రేమన వారా, ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఏదో మన జీవితం బాగా గడిచిపోతుంది కదా, డబ్బు ఉంది కదా అని ఒక వలలో మనం చిక్కిపోతున్నామేమో. ఆ ఒక్క వలలో నుండి ప్రతి ఒక్కరిని వాడు దుష్టుడు ఏం చేస్తున్నాడంటే, ఒక్కొక్కరు ఒక వలలో వేస్తూ ఏం చేస్తున్నాడంటే, ఇక నిందలు ప్రారంభం చేస్తుంటాడు. ఆయన వ్యభిచారం చేయట్లేదా, నేను దొంగతనం చేసే పెద్ద తప్పేం కాదని ఒక మాట అంటుంటారు. అలా అనడం వలన మనం ఏ స్థాయిలో ఉన్నాం మనకే తెలియకుండా పోతుంది. అలా అనడం వలన ఏం చేస్తున్నామంటే, యేసుక్రీస్తు వారిని మనము కూడా విసిరివేయబడిన వారంగా మనం చేస్తున్నాం. అందుకే ఆయన ఎలా మారిపోయాడంటే, వ్యసనాకాంతుడుగా మారిపోయాడంట. ఆయన ఎలా మారిపోయాడంటే, శ్రమ నొందుతున్నాడంట. ఆయన ఎలా మారిపోయాడంటే, మన దోషములను బట్టి నలుగుగొట్టబడుతున్నాడంట. మరి ఇంకా ఏముండదంటే, మనమందరం గొర్రెలెవరి దారి తప్పి పోతిమి, మనలో ప్రతివాడను తనకిష్టమైన త్రోవకు తొలిగెను. అంటే మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. మనం ఏమవుతామంట, నా దారి ఇదే కరెక్టు, నేను ఇలాగే పోతాను, నాకు చెప్పేవాడెవడు? ఇలా నిర్ణయించుకోవడం వల్ల మనకి దేవుని మాటలు అర్థం కావు. ఒకవేళ అలా నిర్ణయించుకోవడం వల్ల మనం రక్షణలోనికి పొందగలము. ప్రేమన వల్ల అందుకే ఈయనని ఏం చేస్తున్నారంట, యూదులు శాస్త్రీయులు పలు రకాలు అవమానిస్తూ, పలు రకాలు విసిరివేయబడుతూ, పలు రకాలు ఆయనను బాధకు గురి చేస్తూ, ఆ బాధలకు గురి చేస్తుండగా యేసుక్రీస్తు వారు దేవుణ్ణి ఏం చేశాడంటే, సమాధానం అంటే మనకున్న కోపాన్ని, మన మీద ఉన్న కోపాన్ని యేసుక్రీస్తు వారు సమాధానం పరిచాడు. ప్రేమన వారు, ఆ కోపాన్ని ఎవరు సమాధానపరచగలరు? ఎవరు సమాధానం పరిచేవి? ఆ యొక్క మంచి కార్యం ఎవరు చేయలేరు. ప్రేమను ఆయనకు మాత్రమే ఘనత, ఆయన వలనే కార్యం జరుగుతుంది. అందుకే ఇంకొక మాట మనం చూసుకున్నట్లయితే ఏమనంటే, అదే యోహాను సువార్తలోన 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనంలోన, యోహాను సువార్త ముగిస్తాను ఇక. యోహాను సువార్త 6వ అధ్యాయము అప్పటి నుండి యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలోనే ఏమని ఉంటుందంటే, అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వీళ్ళు ఏమైతే ఇక్కడ బాగా గమనిస్తామండి. ఎందుకంటే ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. వీళ్ళు శిష్యులు యేసుక్రీస్తు వారికి ఫస్ట్ సారి బాగా పరిచయం అవుతారు. ఎంతగా పరిచయం అవుతారంటే, ప్రభువా నిన్ను ఎవరైనా చంపడానికి వస్తే మేము ప్రాణం పెడతాము, నిన్ను ఎవరైనా కొట్టడానికి వస్తే మేము అడ్డంగా ఉంటాము, నిన్ను ఎవరైనా ఎగతాళిగా చేస్తే ఆ ఎగతాళిగా మేము పడతామన్నట్టుగా మాట్లాడుతుంటారు. ఆ మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు చివరికి వచ్చేసరికి, యేసుక్రీస్తును సిలువ గట్టానికి వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు చదువు పక్కడక ఏమనంట, అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా
అని అని 12 మందిని 12 అడగగా మందిని అడగగా సీమోను పేతురు, సీమోను పేతురు, ప్రభువా, ప్రభువా, ఎవని యొద్దకును వెళ్ళుదు, ఎవని ఎద్దుకు వెళ్ళదుము, నీవే నిత్య జీవపు నిత్య మాటలు జీవము గలవాడవు, మాటలు కలిగిన వాడువు, నీవే దేవుని పరిశుద్ధుడు నీవే దేవిని పరిశుద్ధుడును, పరిశుద్ధుడు అని మేము పరిశుద్ధుడు అని మేము విశ్వాసించి ఎరిగి ఉన్నామని ఆయనతో విశ్వసించి చెప్పాను ఎరిగి ఉన్నాము అని ఆయనతో చెప్పాను. అని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, అందుకు యేసు నేను మిమ్మల్ని 12 అందుకు యేసు నేను మిమ్మును 12 ఏర్పరచుకునలేదా, ఏర్పరచుకున్న మీలో ఒకడు సాతానా అని వారితో చెప్పాను. సీమోను సీమోను కుమారుడైన యూదా 12 మందిలో 12 మందిలో ఒకడు ఉండెను. ఆయనను అప్పగింపబోచుండెను గనక వారిని గూర్చి ఆయన ఈ మాటలు చెప్పాను. ఇక్కడంక ఏమనంటే అక్కడంక యేసుక్రీస్తు వారిని అక్కడంక యేసుక్రీస్తు వారిని శిష్యులు కొంతమంది విడిచి వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్న శిష్యులకి చెప్తుంటాడు అనమాట యేసుక్రీస్తు వారు, అందరూ విడిచి వెళ్ళిపోయారు కదా, మరి మీరు కూడా నన్ను విడిచిపోతారా, మీరు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతారా అని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు ప్రేమన. అంటే అక్కడంక ఆయన ఏం చేస్తున్నారంటే విసిరి వెయ్యబడి పోతున్నారు వాళ్ళు, జనాంగము వాళ్ళని ఆయనని ఎగతాళి చేస్తున్నారు. అందుకే ఒక మాట కింద నుంచి చదవప్ప 65వ వచనము, 65వ వచనం చదువు. మరియు ఆయన తండ్రి చేత వారికి నీ కృప అనుగ్రహింపబడిన ఎవడను నా ఎద్దుకును రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్తున్నాను. అంటే యేసుక్రీస్తు వారు అంటాడు, ఏమంటాడంటే ఎవరును నా ఎద్దుకి నా ద్వారా తప్ప తండ్రి ఎద్దుకు చేర్చబడలేరు అని యేసుక్రీస్తు వారు అంటున్నారు. అందుకే వీళ్ళు ఏమనుకుంటారు, సదాగా దేవుని ఎద్దుకే చేరాలి, దేవునితోనే మేము కనెక్ట్గా ఉండాలని వీళ్ళ ఆలోచన. అందుకే యేసుక్రీస్తు వారు చాలా ప్రాముఖ్యత కలిగిన వాడు ప్రేమన వరాలు. అందుకే మనమందరూ కూడా ఆయనను మార్గదర్శిగా, ఆయనను విశ్వసించిన వారుగా, ఆయనను ఘనపరిచే వారంగా మనమందరూ కూడా ఆయనను హెచ్చు స్థాయిలో ఉంచే వారంగా మనం అందరం కూడా ఉంటే నిజంగా అంటే మన కార్యక్రమాలు అన్నీ కొనసాగుతాయి. ఆయననే ఘనపరచాలంట, ఆయనకు ఘనత తెచ్చే వారంగా ఉండాలంట. కొన్ని సందర్భంలో బైబిల్ చదువుతున్నప్పుడు ఇక్కడంక చాలామంది ఏం చేసేవారంటే యేసుక్రీస్తు వారిని అణుగుదొక్కాలని ప్రయత్నం చేసేవాళ్ళంట. యేసుక్రీస్తు వారిని ఆయన కార్యాలు సహించుకోలేక అపహాసం చేసుకునే వాళ్ళంట. ఆయన చేస్తున్న అద్భుతాలను సహించుకోలేని వాళ్ళగా ఉన్నారంట. అందుకే వాళ్ళ కార్యాలు ఏమైనా వర్ధిల్లేవంటే వర్ధిల్లేదు, అస్సలు వర్ధిల్లేదు. అందుకే యేసుక్రీస్తు వారు సత్యమైన వాడు గనక, ఆయన కార్యాలు నిత్యమైనవి గనక ఆయన ఏమై ఉన్నాడంటే పరిశుద్ధుడుగా ఉండి పరముకు చేర్చబడ్డాడు ప్రేమన వారు. అందుకే మనమందరూ కూడా ఏమై ఉండాలంటే యేసుక్రీస్తు వారినే ఘనంగా ఎంచే వారంగా ఉండాలని బైబిల్ స్వయంగా సెలవిస్తుంది. మనం మరి యేసుక్రీస్తు వారిని యేసుక్రీస్తు వారికి మహిమ తెచ్చే వారంగా, యేసుక్రీస్తు వారిని అద్భుతమైన రీతిలో స్తుతింపబడినట్లయితే నిజంగా మన జీవితం నూతనంగా సృష్టింపబడుతుంది. అందుకే మనం నూతనంగా జన్మించాలన్నా ఆయననే మనం విశ్వసించాలి, ఆయననే మనం ఏమై ఉండాలి, ఆయనను నమ్ముకుంటున్న మాత్రం మన జీవితము అద్భుతమైన రీతిలో నడవగలము. అందుకే యేసుక్రీస్తు వారిని ప్రతి ఒక్కరు కూడా మనం ఏమై ఉండాలంటే ఆయన్ని విసిరివేయే వాళ్ళంగా ఉండకూడదని బైబిల్ సెలవిస్తుంది. ఆ రోజు యూదులు కానీ శాస్త్రీయులు కానీ వాళ్ళు ఏం చేసేవారంటే విసిరివేయబడిన వాడిగా చేశారు యేసుక్రీస్తు వారిని. అలా చేయడం వలన వాళ్ళకి ఏ కార్యక్రమం యేసుక్రీస్తు కొన్న ఘనంగా చేసుకునే వాళ్ళకి కాదు ప్రేమనవారు. అందుకే ఆయన చాలా దెబ్బలు తిన్నాడు. ఆయన దెబ్బలు ఎవరి నిమిత్తం అంటే మన నిమిత్తం అని మనం అందరూ కూడా గ్రహించుకొని మన పాపాలు ఒకటికి ఒకటి ఎరిగి మనమందరూ కూడా నా పాపం నాలో ఇది ఉన్నది, ఇది సరిదిద్దుకోవాలా, నాలో ఈ పాపం ఉండడం వలన సరిగా బ్రతకలేకపోతున్నాను, పాపపు ఊబిలో పడి ఉన్నానని మనం అందరూ కూడా పరిశోధన చేసుకొని ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిందే.
ఎవరు కూడా నన్ను పరిశుద్ధుడని చెప్పడానికి వీల్లేదు. నేను చెప్తాను కాబట్టి నానే పరిశుద్ధుడని నన్ను కండిషన్గా చెప్పడానికి వచ్చేకూడదు. యేసుక్రీస్తు వారంత పరిశుద్ధులు ఈ భూమి మీద ఎవరు లేరు. అందుకే ప్రతి ఒక్కరూ మనమందరూ కూడా ఏమై ఉండాలంటే మనమందరూ కూడా దిద్దుకునే వారంగా ఉండాలి తప్ప నాన్న పరిశుద్ధుడు, నీతిమంతుడు, నాకున్న నీతిపరుడు ఇంక ఎవరు లేరు అలా అని మనము మరి పాపంలోనికి పోవడం కాకుండా మన మన యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకొని నీతి మార్గంలో నడవడం చాలా ప్రాముఖ్యత గనక ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ, ఇంతసేపు శ్రద్ధగా విని మీ అందరికీ, విసిరివేయబడిన వాళ్ళు ఎవరప్ప అంటే అందులో డౌట్ లేదు, యేసుక్రీస్తు వారని మనం అందరూ కూడా నమ్మి ఆయనను మనము విసర్జింపవేయబడకుండా ఘనత తెచ్చేవారంగా మనం అందరూ ఉండాలని ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ నన్ను తగ్గించుకుంటూ యేసుక్రీస్తు వారిని హెచ్చిస్తూ ఈ చిన్న మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకుందాం. తలనుంచినట్లయితే. ప్రేమ నమ్మకంలో గల మా పరలోకపు తండ్రి అయిన మా దేవ, నీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, మీకు చెప్పిన మాటలు దేవ దయతో మందించండి. ఏదైనా తప్పు ఉంటే తండ్రి, అనేకమైన మాటలు దేవ పొరపాటు పడి ఉంటే తండ్రి, మమ్మల్ని దేవ సరిదిద్ది నీ వాక్యం చేత మమ్మల్ని బలపరిచి, మేము పాపలము తండ్రి నీ కుమారుని గణపరిచి ఏ గతి కూడా మాకు లేదు నాయన. నిజంగా అంటే నాయ తండ్రి, అంత పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడిని దేవ మేము ఘనంగా ఎంచబడేటట్లు సహాయాన్ని అనుగ్రహించండి. ఆయన ద్వారా నాయన మాకు మోక్షం దొరికింది నాయన. ఆయన ద్వారా మాకు మార్గం దొరికింది నాయన. ఆయన ద్వారా మాకు నిత్య శాశ్వతమైన లోకం దొరుకుతుందని కూడా మేము నమ్ముతున్నాం తండ్రి నాయన. ఇదిగో నాయన, ఆయన్ని దేవ మేము ఎప్పుడూ మా హృదయాల్లో నుండి గెంటి వేసే వారంగా ఉండుకునగా నాయన, మా హృదయాల్లో భద్రపరుచుకొని తండ్రి నెమ్మదిగా నాయన నీ ఉండే మహాలోకానికి చేరుకునే భాగ్యం మాకు దయచేయమని కోరుతూ దేవ, మేము ఎవరి మీనైనా తండ్రి అసూయంగా ఉంటుందంటే దయతో మమ్మల్ని బంధించండి. ఈ వాక్యం చేత మనం సరిచేసి మేము నీ మార్గానికి నీ కుమారుడైన యేసుక్రీస్తు మార్గం నడవడానికి సహాయం అందించమని దేవ, ఇంతసేపు నీ కుమారుని అంటే పేరును దీవించండి. అనేకమైన రీతిలో దేవ ప్రతి ఒక్కరిని దేవ నీ సేవలో మేమందరూ కూడా వర్ధిల్లేటట్లు సహాయం అందించమని మా ప్రభు పిలువలో ప్రత్యేక యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం.